ఇంకా లేవలేదు. ఏయ్ లేవు, టైం ఎంత అవుతుంది? ఏం కథ? బేరాలు పోవా? లేవు 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 లేవు, ఎక్కింది లేవు. అరే లేవు లేవు లేవు, లేచి పక్కన పడుకో. లేవు లేవు లేవు, మంచి నిద్ర ఖరాబ్ చేసి మామంటావు కానీ లేవు. అమ్మా దీనికి పని చేత కాక 3 పూటలు మెక్కుతూ నాకు ఏమో పనికి పో అంటది. ఇక లేపినా కదా, ఇక బేరం పోయేస్తా. ఇక చూసి కుక్కలు లెక్క మనుషులు వస్తున్నారు. ఇక తిని పడుకో హాయిగా, ఇంకేం పని చేస్తావు కానీ ఇక నేను బేరం పోయేస్తా. మీ వాడకి వచ్చినాము, మీ గల్లీకి వచ్చినాము. అమ్మా ఎవరి దగ్గర పెద్ద పెద్ద ఎంట్రికలు ఉంటే కూడా తీసుకోరండి అమ్మా. పెద్ద పెద్ద బొగలు ఉన్నాయి, పెద్ద పెద్ద బొగలు. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వెరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా వస్తున్నా అమ్మా. మీ వాడకే వచ్చినాం, మీ దగ్గరకే వచ్చినాము. బోల్ అమ్మా బోలు. పదండి ముందుకు పదండి అమ్మా. బోలమ్మ బోలు, పెద్ద పెద్ద బోలు, పెద్ద వెంట్రుకలకు బోలు. మా దగ్గర వెంట్రుకలు ఉన్నాయి, బోర్లు అమ్ముతారా? పెద్ద పెద్ద వెంట్రుకలు, పెద్ద పెద్ద బోర్లు ఉన్నాయమ్మా. వెంట్రుకలు ఉన్నాయి, బోర్లు ఇస్తారా? ఇస్తామమ్మా ఇస్తాము. వచ్చాండి అమ్మా వచ్చాండి, పెద్ద పెద్ద బోర్లు. ఏ బాబు, ఇందులో ఎంటికలు ఉన్నాయి, ఇవి తీసుకొని ఎన్ని బోర్లు ఇస్తావో ఇయ్యి. సరేనమ్మా. ఇదేందమ్మా, ఈ వెంట్రుకలు నీ వెంట్రుకలు కావు కదా, ఇది మీ ఆయన వెంట్రుకలు అయ్యింది, మీ ఆయన వెంట్రుకలు అయ్యింది. మేము పెద్ద పెద్ద వెంట్రుకలకు బాగుండే అన్నాము, కానీ ఇదేందమ్మా ఈ ఎవరి నువ్వు ఈమె అయితే కావు. నువ్వు ఆడవాళ్ళయా మగవాళ్ళయా అని అడగలేవు కదా. నువ్వు ఎంటికెళ్ళనన్నావు, బోర్లు ఇస్తానన్నావు. మా ఆయన తిరుపతి వెళ్ళిండు, గుండు కొట్టించుకొని వచ్చిండు, ఆ వెంట్రుకలు నీకు ఇచ్చిన. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? నువ్వు నాకు చెప్పానావా? బోర్లు ఇస్తున్నావు కాబట్టి వెంట్రుకలు ఇచ్చిన. అమ్మ ఈ గోసపాడుగాను పొద్దుగాల నుంచి తిరుగుతున్నా గిరాకు దొరుకుతుందని పోయి పోయి ఇలాంటి నీ భర్త తెచ్చినా అమ్మా, భర్త తెచ్చినా అమ్మా. ఆడోళ్ళ మొగోళ్ళని ఏముంది, నువ్వు బోర్లు అన్నావు కాబట్టి ఎంటికలు తెచ్చిన. అబ్బా పొద్దుగల నేనే దొరికింది అమ్మా ఎడ్డోని. అరే పొద్దుగల గిరాకీ మంచి దొరుకుతుందని వస్తే ఈ ఎంటికలు తెస్తావా అమ్మా? అయినా నా అదృష్టమే ఎట్లునో ఉన్నది. పొద్దుగల ఎవరి ముఖం చూసినో, అయినా నా భార్య ముఖమే చూసినట్టున్నా, నా భార్య ముఖమే చూసినట్టున్నా. పొద్దుగల నేను టిఫిన్ చేయక బేరం చేయడానికి వస్తే నువ్వేమో పెద్ద ఎంటికలు తెస్తావు అనుకుంటే ఈ చిన్న ఎంటికలు అందులో తెల్ల ఎంటికలు తెస్తావే. నల్ల ముఖం దానా, జుట్టు లేని సారం పెట్టుకున్నదానా. నేనే దొరికినాయే, నేనే ఎడ్డని అనుకుంటే నాకన్నా ఎడ్డిదానికి కనిపించినావు కదా ఇప్పుడు నువ్వు. అరే పొద్దుగల టిఫిన్ చేయక నేను వస్తే ఈ పెద్ద పెద్ద ఎంటుకలు తెస్తావంటే ఎవరు నీ భర్త? ఈ చిన్న చిన్న ఎంటుకలు, అందులో తెల్ల ఎంటుకలు కూడా తెచ్చినావు అమ్మాయి, అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా
అమ్మా నాకన్నా పెద్ద ఎడ్దాని అయినా కదమ్మా నువ్వు. అరే ఏం చేయాలి అయినా నువ్వు నీకు తలకు వెంట్రుకలు ఉందా? సారం పెట్టుకున్న దానా సాయముఖం దానా సాయముఖం దానా మండుతున్నట్టుంది. ఈ సాయపత్తి ముఖం పాడుగాను చూసి చూసి ఈ గింత ఉన్నది. పొద్దుగల వచ్చింది నాకు బేరం చేయడానికి. వెంట్రుకలు ఎత్తదట ఇంత గింత తెచ్చింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓడమ్ముతోడా మిసాలు లేనోడా చిలిపిరి చుట్టోడా సచ్చినోడా నీ దినాలు గాను నీ పెళ్ళ శుద్ధి ఎత్తుకొస్తావేం రా ఎంటికెళ్ళినాయని నేనే దొరికినావురా దిక్కులేనోడా నేను నాది చాపత్తమ్మకమంటావావురా నేను డికస్ చేసుకుందా తానవరా నువ్వు చూసినావావురా నా మొగడే ఒక మాట అన్నాడు నువ్వెవడివిరా నన్నన్నదందుకు నువ్వు ఎందుకు వచ్చినావురా నువ్వు వ్యాపారం కోసం వచ్చినాడు వ్యాపారం చేసుకొని ఉంటివి ఎందుకు వచ్చినావు ఇది కూడా చేత కదా నీకు అసలుప్పుడు ఎందుకు చెప్తున్నావురా నువ్వు నేనే దొరికినా నీ దినాలు గాను నీ తద్దినం గాను నీ పిండాలు కాకులు ముట్టకపోను. అమ్మో ఇంట్లో నా పిల్లమే అనుకున్నా బయట ఇది కూడా నా పిల్లం లెక్కనే ఉన్నదిగా. ఏం సంగతి ఒళ్ళు ఎట్లా ఉంది ఎంటకిలు అమ్ముకోవడానికి వచ్చినోడివి అమ్ముకోక ఆడవాళ్ళ మగవాళ్ళ అంటావు. నా భర్తనే నన్ను ఒక్క మాట అనలేడు. చిలిపిరి చుట్టాడా మీసాలు లేనోడా తిరుపతి కంటే ఎంటికలు తీసుకొస్తే ఎంత మోక్షమని నీకు ఇద్దామని బోర్లు తీసుకుందామని నేను చూస్తే నువ్వు నన్ను జుట్టు లేదానా సౌర వేసుకున్నదానా డికాసి చేసుకుని తాగిడదని అంటావావురా నేనే దొరికినావురా బోల్ రమ్మన్నారు నిన్ను నీకు చెప్పు ఎంటికలు అన్నావు నువ్వు నీకు ఆడవాళ్ళయా మగవాళ్ళ నువ్వు అన్నవా నువ్వు నీకు అవసరమా నీకు ఎంటికలు ఇచ్చిన బోల్ ఇస్తావని బోల్ ఇవ్వకుండా ఏదో అంటావేంటిరా నువ్వు ఇంట్లో ఉండి చూసినావా నువ్వు ఈ ఎంటికలు తీసుకెళ్లి నీ పిల్లానికి సౌరం చెయ్యు సౌరం చేస్తుంటే బాగుంటది. ఇంకోసారి గల్లీకి వచ్చినావు అనుకో నీ కాళ్ళు ఇరగొడతా అర్థమైందా? ఇంకోసారి మంచిగా ఉండదు చెప్తున్నా వస్తువంటే అర్థమైందా? కాళ్ళు ఇరగొడతా ఈ జుట్టు ఈ ఎంటలన్నీ తీసుకుపోయి నీ పిల్లకి సౌరం చెయ్యురా సౌరం చెయ్యు. ఇగో ఇంకోసారి గల్లీకి వచ్చినావు అనుకో నీ కాళ్ళు ఇరగొట్టేస్తా మంచిగా ఉండదు వస్తువంటే చెప్తున్నా. పొద్దుగల ఏం గిరాకీ దొరికింది ఇంకా దీనికన్నా మా నా పిల్లమ్మే భార్యనే. అబ్బా తిరిగి కాళ్ళు చేతులు పోతున్నాయి. ఏమే ఉన్నావా పన్నావా? అమ్మా ఏమే పోయిన పని అయిందా? అమ్మా ఊరంతా తిరిగి ఉప్పుకుంటూ వచ్చినవా? అమ్మా అది తర్వాతనే ఆకలి అవుతుంది ముందు అన్నం అయితే పెట్టు. మా వేటుకొస్తా తింటానికే ఉన్నావు ఇంకా దేనుకున్నావు? కాళ్ళు కడుక్కున్నావా టీని వచ్చి కూర్చున్నావా? కడుక్కున్నానే తిని ఇక నిమ్మలంగా ఆయనతో వండుకో. ఏం పని ఉందిగా? ఇక నువ్వు నేను పండుడే ఇంకేమున్నదే కర్మ. తిన్నప్పుడు కూడా చెప్తానే ఉంటావే. అవు రెండే అలకపడ్డే ఏమున్నది ఏం లేదు. ఇక్కడ దీని మంచిగా గల్లి పోతే మంచిగా బేరం అవుతుంది. ఒక్కడే గల్లి తిరుగుతావైతే వచ్చి పండవైతివి. టైం ఎంత అవుతుంది? ఆకలి అవుతుంది అప్పుడే? ఆపే నేను తినాలనా వద్దా? నువ్వైతే తిరిగి కూర్చున్నావు గండానికి మోపైన ఆవును. నీకు బేరం సెట్ అయితే లేదు. ఇంకా పక్కింటి అయినా చూడు బట్టల బేరం చేస్తుండు. నీకు కూడా బట్టల బేరం చేపిస్తే నీ రోగం నీకు తిరుగుతుంది. అయినా నీకేం తెలుస్తుంది? తిరిగి నా కాళ్ళు చేతులు నొప్పిలెత్తున్నాయి. నువ్వు ఇక్కడ అట్లనే మోపోయినావు వాళ్ళు అట్లనే మోపోయారు. నువ్వేమో కడుపు నిండా తిని మంచిగా కంటి నిండా నిద్రపోతున్నావా? నీతో లొల్లి బయట వాళ్ళతో లొల్లి. వాళ్ళ లొల్లికి నా చెవుల నుంచి రక్తాలు పోతున్నాయి. మా మామేమోడు దీనికి ఇచ్చి కాళ్ళు కడిగినట్టు కడిగి చేతులు కడుక్కున్నాడు వెళ్ళిపోయింది. నా కర్మ మాదాల్తి చెప్పిన కాడికి బొంతల బేరం చేసేవానికి బోల బేరం ఏడ సెట్ అవుతుంది కాదు. మళ్ళీ నీకు బట్టల బేరమే నీకు సెట్ అవుతుంది. నీ రోగం నీకు తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి అటమైన నాకు మోపు చేసిర్రు. అబ్బా తిరిగి వచ్చి తిన్న తర్వాత పానం నిమ్మలమైంది. ఇదేంది ఇప్పుడే తిన్నా ఇప్పుడే సగం చెప్తాను. అమ్మో ఇప్పుడు కాదే ఏం తాగితే బలం వస్తుంది ఏం తింటే బలం వస్తుంది. అబ్బా నా కాళ్ళు చేతులు కొంచెం పట్టే. అబ్బా
అమ్మ వద్దే ఇప్పటివరకు ఆ బేరం ఈ బేరం తీసుకుని వచ్చే కాళ్ళు నొప్పి పెట్టే బుక్కడంతా తిన్ననో లేదో ఇప్పుడేమో ఈమె లోపలికి వెళ్ళి ఇంకో సైకిల్ చేస్తుంది నా వల్ల కాదే అబ్బా నా వల్ల కాదే. ఓ చెవిటి మొక్కపడా షో నిలబడతలేవా? మీది మీ యొక్క కిందిది మీ అయ్యాక, మీది మీ యొక్క కిందిది మీ అయ్యాక ఒక కింద వేసుకొని వచ్చినావు. ఎంతసేపే సరేలు చేయబట్టి ఇంతమంది ముంగడ బర్వత్తలు వచ్చి నిలబడు. బట్టలేవా? ఓ షట్, దీనికోసమే నా ఇది చెప్తుంది. నేను దేనికో అనుకున్నా కదా. అయ్యో నీ ఇజ్జతప్న మోకమల కట్టి ఎక్కడికి వెళ్తాపురమే నా పానానికి. మతిమర్పు మోకపోడు ఆ గలీలు గలీలు తిరిగి మొత్తం మతిమర్పు తెచ్చుకున్నాడు. ఆ బేరం ఈ బేరం అనుకుంటా పోయి నల్ల మొక్కపోడు. ఓ మంచిగా ఉన్నాడని వచ్చిండు. సూపకు సూతారు పనికి పెరకారు, సూపకు సూతారు పనికి పెరకారు. ఎక్కడికేం తాపురమైండో నా గండల మోపైండు. నల్ల మొగపడు దిక్కుమల్లోడు, ఏ పంచాత కాదు. ఏం దొరికింది రాదమ్మా నీకు ఈ మొగడు? నా బట్టలు లేకుండా తిరుగుతాడు. ఏడు దొరికిందో నా పానానికి. బోల బేరం పెట్టించిన అది చక్కగా చేయలేదు. వచ్చిండు తిరిగిండు తిరిగిండు గలీలు వచ్చిండు తిన్నాడు బుక్క తిన్నాడు అన్నాడు. ఇప్పుడు ఏం లేదు బట్టల బేరం పెడితే ఇక సూపులకు సూతారు పనికి బేకారు. అయ్యో మతిమర్పడు ఏడు దొరికిందో ఈ నల్ల మొగపోడు. మా వాళ్ళు చూడంగానే మంచిగా ఉన్నాడు, బిడ్డ మంచిగా ఉన్నాడు చేసుకో అని చెప్పారు. ఇప్పుడు ఏముందని తీసుకొచ్చిండు నన్ను నటించే ముంచిండ్రు. ఏం లాభం లేదు. నల్ల మొక్క పని చేసుకుంటే ఏం సుఖం ఏం లేదు. ఇగో ఈ బీలు చేసుకుంటే బతుకుతున్నా. ఏ బేరం పెట్టినా ఎల్ల నెగులుతలేడు. పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు. లంగలమ్మ లంగలు, కలర్ కలర్ లంగలు, చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజు లంగలు. లంగలు జాకెట్లు, చిన్నోళ్ళకు చిన్న లంగలు, పెద్దలకు పెద్ద లంగలు. రావాలమ్మా రావాలి. ఓ లంగబాబు ఆగాగు, ఓ లంగబాబు ఆగాగు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓ అమ్మా నేను లంగ బాబుని కాదు, లంగలు అమ్ముకునే బాబును, లంగలు అమ్ముకునే బాబును. అబ్బా బాగానే పిలుస్తున్నామ్మో. గదే గదే నేను కూడా అన్నది గదే గాని సైజు లంగల్ జాకెట్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా, చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్ని రకాల సైజులు ఉన్నాయమ్మా. ఇదిగో ఈ సైజ్ కూడా ఉందమ్మా, కావాలంటే వేసుకొని కూడా చూసుకోండమ్మా. ఏంద్రా నా మొగుడే ఇంతవరకు నన్ను వేసుకోమని చెప్పలేదు. నువ్వెవడిరా నన్ను వేసుకోమని చెప్పనికి? నీ కండ్ల సీసం బొయ్య, నీ బూరు కాకులు ఎత్తుకోవోను ఎక్కడోడివిరా? ఓ మొన్న గడ అంటుంటిన్నా నువ్వేనా చిక్కెంటికలకు బోళ్ళు అమ్ముకునేంత లెక్కున్నావు. ఈ బేరం నీకెక్కడదిరా? నిన్ను చూసినట్టుంది. మా వాడకొట్టోళ్ళు అంటుంటిన్నా నువ్వు చిక్కెంటికలకు బోళ్ళు అమ్ముకునేటోని విని గీ బేరం ఏడ సెట్ అవుతుందిరా? నీ నల్ల మొక్క పోడా ఎక్కడోడివిరా? గీ వాడ కట్టుకొచ్చి పాడైనవేమో అందరికి ఇట్లా ఆడుకుంటున్నావా, లేకపోతే నన్నే అడిగినవా ఈ మాట? మా వాళ్ళని పిలుస్తా, మా వాళ్ళని పిలిచి ఈ పంట సాప్ సాప్ చేపిస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? బట్టలకు నాడలు కుట్టుకునేటోడా, జాకెట్లో బుట్టు పిన్నిసులు కుట్టుకునేటోడా? ఎన్నడూ నా మొగుడే అనలేదు. నువ్వేంద్రా నన్ను అనేది? నీకు అసలు బేరం చేయనీకి వచ్చారా? ఇంతకి ఆడోళ్ళతోటి మాట్లాడే రీతి ఉందా? తర్వాయి ఉందా నీకేమన్నా? సంతల గొర్రెలు బర్రెలు అమ్ముకునేటోడా నువ్వు, నీ జుట్టు బోడముతోడా ఎక్కడోడివిరా ఈడికొచ్చినావు? అందుకేనా నీ పిల్లం లంగల జాకెట్లు అమ్ముకొని పంపించింది? నన్ను గంత మాట అంటావురా? నీ లంగలకు నా వాడెద్దు లంగల అంటారా? ఏ ఊరు నీ పిల్లం ఇవి జాకెట్ పీస్లా? ఏ గుళ్ళ కంచెం కొట్టుకొచ్చినవరా? ఇవేమన్నా నీ పిల్లమన్నా కట్టేటట్టు ఉందారా? నీ పిల్లమన్నా కడతావు ఈ లంగాలు? నువ్వు నీ లంగాలు పాడుగాను. ఈ లంగలు ఏ ఊర్ల కంచెం ఎత్తుకొచ్చినవరా? నీకు లంగల బేరం చేయని కొత్త అది లంగల బేరం. ఎవర్రా నీకు లంగల బేరం చేయమని చెప్పింది? నువ్వు మళ్ళీ పాతగానికి ఈ గల్లీలో కనబడ్డావు అనుకో బిడ్డ, ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిస్తా. ఈసారి నా మొగుడికి చెప్పలేదు గాని నా మొగుడిని పిలిచిండు అనుకో, నీ గల్లీలే కాదు ఏ గల్లీలో కూడా నిన్ను బట్టలు అమ్మనియాడు. అర్థమవుతుందా? నువ్వు నీ బట్టలు పాత బట్టలు ఎత్తుకొచ్చేటోడా. పొద్దుగల పొద్దుగల ఏ గడియల్లో వెళ్ళినో ఏమో, అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యాపారం చేసినా కూడా ప్రతి ఒక్కరి తిట్టుడే. నీ అమ్మ పొద్దుగల నేను ఎవరి ముఖం చూసినో ఏమో, అసలు అర్థం చూసినా ఏంది? ఛీ, ఏ వ్యాపారం పనికొత్తలేదు నాకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏమో, అన్ని ఖరాబ్ చేసే.
నాలుగలు అయ్యో నాలుగలు పాడైపోయాయి అయ్యో నాలుగలు అయ్యో నా నాలుగలు నాలంగలు పాడైపో అయ్యో నాలంగ అయ్యో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందో ఏమైంది పాత పుస్తకాలు కొంటాం పాత ఇనుప సామాన్ కొంటాం అమ్మా ఉన్నాయా మరి ఇడికి రాని పాత సామాన్ కొంటాం పాత ఇనుప సామాన్ కొంటాం పాత ఇనుప సామాన్ కొంటాం ఇనుప సామాన్ బాబు ఆగు. పెద్ద మనిషి ఏమన్నా ఉన్నాయే అయితే అది ఎట్లా కిలో కొంటావు ఇన్ని ఎట్లా కొంటావు పుస్తకాలు ఎట్లా కొంటావు? ఇనుమేమో 30 రూపాయలే పుస్తకాలు 20 రూపాయలు పక్కరాపోయి ఉన్నాయా ఏమన్నా ఉన్నాయి తీసుకొస్తావు. తీసుకురాపోయే బాబు అబ్బా పెద్ద మనిషి రాగి ఇత్తడి తెస్తాడు ఇవాళ నేను కొన్నాక మా ఇంటి పోయినాక అయ్యా నా భార్య నన్ను ఎంత మెచ్చుకుంటుందో ఇవాళ ఎంత సంతోషంగా ఉంటానో నేను పొద్దుగాల నుంచి తిరిగి కాళ్ళు నొయ్యబట్టే పానం అంతా చచ్చిపోయా ఇలా రాగి వెండి కొంటా ఇలా పైసలు బాగా సంపాదించుకుంటా ఇలా ఇంటికి పోతా నా భార్య నన్ను ఎంత మెచ్చుకుంటుందో రాయ పెద్ద మంచి రా ఇలా నాకు బంగారం వల్ల దొరికిన వద్దా చూసుకో చూడు మంచిగా చూడు. చూస్తున్నా బాబు అవు పెద్ద మనిషికి ఇనుప సమాన్ అంటారా ఇనుప సామాన్ గుండు సూలని ఇనుప సమాన్ అంటారు అవును ఇనుప సామాన్. నీకు తెలివి ఉన్నదా నాకు తెలివి ఉన్నదా టోపీ పెట్టుకుంటూ టీ షర్ట్ వేసుకుంటూ అది వేసుకుంటూ అయస్కాంతంతో మత్తు చూపెడతావు ఇక నువ్వు. ఇది అంటుకున్నదా ఇగో చూడు ఇగో ఇవి కూడా చూడు ఇగో అంటుకున్నాయా ఇనుప సామానేనా ఇంకేంటి ఇంటెలిజెంట్ అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య బుక్కులు చూడు బుక్కులా చూసుకో ఈ బుక్కులు అంటారే ఈ బుక్కులు అంటారు చూడే ఇగో ఈ పత్రిక ఈ బుక్కులు అంటారు ఏడున్నాయి బుక్కులు ఏ బుక్కులు లెక్కనే ఉన్నాయి బాబు ఇవి బుక్కులు లెక్కనే ఉన్నాయి ఇగో ఇది బుక్కే నీకు తలకాయ ఉన్నదా నాకు తలకాయ ఉన్నదా ఏడున్నాయి బుక్కులు ఇగో చూడు ఈ బుక్కులు అంటారే నీకు తలకాయ ఉన్నదా నాకు తలకాయ ఉన్నదా నీకే నా పిల్ల ముందర నేనే ఎడ్డోని అనుకుంటే ఇక నువ్వు నాకన్నా పెద్దోడిని ఎడ్డోను అన్నవే పాత సామాన్ ఏమున్నది నువ్వు రాగి ఇత్తడి ఎత్తావు ఇలా నాకు ఎంత వస్తుందో మంచిగా నా ఇంటి వెనక నా పిల్లం ఎంత మెచ్చుకుంటుందో అనుకుంటే పాత బట్టలు కూడా ఏమున్నది ఈ బుక్కులా గీ రాగి పెట్టుకొని బుక్కులు అంటావే నా సామాన్ ఉంటే కొను లేకుంటే ఈ గల్లీలో కాదు వేరే గల్లీలో కూడా నేను అమ్మనియా అమ్మనియవే అమ్మనియా బుక్కులా గివి ఏం బేరమే పొద్దుగల నా తలకాయ తింటావు ఎన్నో పైసలు వస్తాయి అనుకుంటే ఏ లోపలికి వెళ్ళి రాగి ఇత్తడి తెస్తావు ఇలా నా కడుపు నిండుతాయి నా పిల్లల దగ్గర నేను సంతోషపడతావచ్చు అనుకుంటే ఏమున్నవుతాయి ఏ సాల్తీ ఏ సాల్తీ నీ బుక్కులను తీసుకోపాటు ఏం బేరమే బేరం ఎంతో సంబరవర్తి పొద్దుగాల నుంచి తిరంగా మంచి బేరం దొరికింది అనుకుంటే ఏం పెద్ద మంచివే ఊక సాల్తీ ఏ సాల్తీ మొత్తం చూసినది సామాన్ కొట్టాడట ఇనుప సామాన్ ఇనుప సామాన్ కొంటాం పాత పుస్తకాలు కొంటాం అమ్మా రవ్వా రరే పాత ఇనుప సామాన్ కొంటాం అమ్మా పాత సామాన్ ఉన్నాయా పాత ఇనుప సామాన్ ఇట్లా ఉన్నాయా పుస్తకాలు అవ్వా పొద్దుగాల నుంచి తిరిగి ఆర్గలైతుంది ఎంత బుక్కడ అన్నం పెడతావా అవ్వా సరే అమ్మా మంచి కట్టుబాట్లు సార్. థ్యాంక్ యూ అక్క అక్క వాసన వస్తుంది అంత కూర రాత్రిదా ఇదేమన్నా వాసన వస్తుంది ఈ కూర అంతా ఎంత పెడతావు అనుకుంటే మోహన్కి నువ్వే పెడతావు ఇది కూర మోడు తింటాడా ఇనుప సామాన్ కాడికి వచ్చినా నేటి కూర పెడతావు ఏం పాపం అక్క ఏం పాపం రాత్రి వాసన వస్తుంది అది కూర నోట్లగానే అవుతలేదు ఆకలి మీద వచ్చిన
ఏం పెడతావు అక్క నీ మొహన్ అయితే నీ మొహన్ బాగాలేదంటున్నావా? ఏ ఊకో అక్క నీ మొహన్ పెడతావా మా ఆయన పెట్టేదే నీకు మంచిగా పెడతావు కమ్మగా పెడతావు మొహన్కి ఏ ఊకో అక్క నువ్వు అయ్యో అయ్యో ఆకలి అవుతుందని వస్తే వాసన నేను కూరున్నా అని వాదేసి పెడతావు మా సక్కనక్క కడుపు నిండింది ఇక నాకు తాతి అక్క ఏం మాట్లాడతావేమో నేను మొత్తం 60 కూరలు ఉన్నాయి నాకు ఈ కూరగా వచ్చిన నేను బంగారు కూర ఏ సాతి అక్క ఏ సాతి ఇక నారపూర అంటే కొన్నది ఇస్తావు ఓ సాతి నీ బ్యార్ అనుకోదండం నీకో దండం నీ బ్యార్ అనుకోదండం నీకో దండం ఏంటి బ్రో అంత మాట అన్నావు? సాధ్య అక్క కడుపు నిండింది నాకు మంచి కూర వాసన వస్తుంది 60 కూరలు ఉన్నాయి నాకు 6 కూరలు తింటా 60 కూరలు తింటా ఏపో వీనికి ఉడుకుడు కన్నం ఉడుకుడుకు కూర వేస్తే పాసిపోయింది అనుకుంటా పోతుండు. నా మోని పెట్టండి వీని పెడుతున్నా. వీని చేతులు ఇరిగిపోను వీని దినాలు కానీ పాసిపోయింది ఇట్లుంది అట్లుంది అని పాపమాని పిలిచేస్తే వీడి తిన్నాను ఓడి తీస్తాడో కాళ్ళు పాడుగాను పొద్దంతా వేసి అవే ఉన్నావు ఇంట్లో ఎటన్నా పోయినావు తిరగపోయినావు అయ్యా భగవంత సాయిరామ్ ఏంది ఉన్నావు ఇంట్లో ఉన్నా బేరం మంచిగా అయిందా? అయింది బేరం అయిందా? అయింది అమ్మకొచ్చినావా? అమ్ముకొచ్చిన ఏమమ్మినావు? అమ్మిండే సామాన్ అమ్మిన ఇంకో సామాన్ అమ్ముకో వచ్చిండే అప్పుడే ఏర్పడుతుంది నీ ఫేస్ లో ఆ కళ అప్పుడే ఏర్పడుతుంది నీ ముఖంలో వెలిగిపోతుంది. ఏం అమ్ముకొచ్చినావు? అమ్ముకొచ్చిండే అమ్ముకొచ్చిన ఉన్నాయి ఉన్నాయి నువ్వు గంట కోపడకు. సరే కాజులు కడుక్కో అన్నం పెడతా. నేను తినొచ్చిండే వాళ్ళు పెట్టిర్రు వాళ్ళు పెట్టిర్రు అక్కోళ్ళు పెట్టిర్రు బయట. తిన్నావా? తిన్నా మంచిగా తిన్నానే. మంచిగా తిన్నావా? తిన్నా. తింటే కోపడకు నువ్వు. అమ్ముకొచ్చినావు కదా? అమ్ముకొచ్చిన పైసలు ఇయ్యు. ఇత్తది లోపల ఇస్తా బజార్ ఏంది మన ఇల్లే కదా అయ్యు లోపల ఇస్తావా? ఇస్తా ఏం చేసినావు ఈ రోజు బయటకు వెళ్ళి? అమ్ముకొచ్చింది ఉన్నాయి. మరి అమ్మకొచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏమైంది? ఇత్తది లోపల ఎందుకు బజార్రా రావన్న వాళ్ళకట్ట పైసలు అడిగినా ఇస్తలేవు కదా? నువ్వైతే ఇంట్లోకి అయితారా? నీ సంగతి చెప్తా నీ సంగతి చెప్తా. వస్తావా రావా? నడువు వస్తున్నా నువ్వు మంచి మాట నువ్వు పైసలు తక్కువ తీసుకున్నావు కదా ఇంట్లో ఉండక వెళ్ళిపో. ఇటు వచ్చినావు అనుకో నీ ఖాళీ అక్కడ ఏమనుకున్నావు కానీ ఇంకోసారి ఇంట్లోకి వచ్చినావు అనుకో మళ్ళీ సరే అప్పుడు నీ పేరు పడగొట్టావు చూడు ఏమనుకున్నావు కానీ. వస్తుంది అరే మంచిగానే నడుతు రోజు వెళ్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా కానీ ప్రతిరోజు తిడుతుర్రా జనాలు. అవునరా ఈ 3 నెలలే అయ్యే చెట్టు పెట్టి ఇంత పెరిగింది ఏంద్రా? పుట్టిందా ఓ సిగ్గుశరం తప్పినోడా సిగ్గు కూడా లేదా? చిచి ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? ఏంది మళ్ళీ పిలుస్తున్నావు? సిగ్గుశరం ఉందా ఏమన్నా? ఇట్లనే పిలుస్తా మా ఫ్రెండ్స్ వచ్చి మాట బీడీలు చేసుకోగా ఆదిత్య తీసినావు. ఇడ మీ దోస్తుల కూడా ఇప్పుడు ఇజ్జత్ తీస్తున్నావు. ఇప్పుడు ఏమి ఇజ్జత్ తీసిండే? నా గండ మోపైన ఏమి ఇజ్జత్ తీసింది చూసుకో ఒకసారి. ఏదో తేడాగా ఉందండి. ఏం ఫీల్ ఉండదు మొక్క మళ్ళా కట్టే లా ఇంట్లోకైతే వాళ్ళ సంగతి చెప్తా. ఓ పోతున్నావు తిప్పుకుంటా ఇల్లు కట్టుకొని నాశనం చేయి. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అగ్గో అబ్బా ఎంత మంచిగా ఉడుతావే. అయినా మర్చిపోయినా నాకు సాయితా అన్నావు కదా వచ్చి ఉడతనే ఉన్నావు. మొత్తం గల్లి మొత్తం ఉడదే. ఈ నోట్ల మన్ను వాడా నీ గత్తర్ రాను. ఏమైంది? మానం ఉందా ఏమన్నా నీకు?
ఏమైంది చెప్పు? రాత్రి మంచిగానే ఉండే ఇప్పుడే పొద్దుగాల మళ్ళీ ఇట్లా మొదలు పెడుతున్నావు. నా గండాన మోపైన నువ్వు ఏం లాభం లేదు. ఏమైంది చెప్పే? సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా? ఏమైంది నీకు? మళ్ళా ఏమైంది అంటాడు. నా గండానికి మొబైల్ ఏం లాభం లేదు. ఏ బేరం పెట్టినా గానీ ఏం చేసేటట్లేదు. చూసుకో సార్ కింది నుంచి మీ దాకా చూసుకో. అయ్యో అయ్యో ఓ ఇంకే గుర్తున్నావా? అయ్యో అనుకు తిప్పుకుంటా. ఏం చేయాలి? ఇట్లా అనుకుంటా నా రంగన అయిపోతుందా? ఇట్లా అనుకుంటా నా రంగన అయిపోతుందా? నిన్ను చూసినానే లుంగి అనుకొని కట్టినా కానీ లంగా నాకు తెలియదు కదని. ఇంకో లోపల జాకెట్ వేసుకోపోయినావు. ఇంకో లోపల జాకెట్ వేసుకోపోయినావు. మంచిగా సెట్ అయ్యి నువ్వు జాకెట్ లంగా కట్టుకొని తిరిగినా ఊర్లో మొత్తం. అప్పుడు చికిత్స మంది వస్తుంది. 10 మంది 10 రకాలు అంటారు. మన మంది వస్తుంది అప్పుడు. అయ్యో దేవుడా భగవంతుడా. నన్ను ఏం చేయమంటవి? ఇక నువ్వు మారవు. ఇక నీ మతి మారు పాడు కాదు. నువ్వు మారవు. నువ్వు బాగుపడవు. ఇక 10 సంపాదించుకురావు, పాలు సంపాదించుకురావు. నువ్వు ఇక నాకు నువ్వు నీకు నేను ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఇద్దరు ఒక దగ్గర ఉండి బతుకుదాంపా. కిలోనా? అయ్యో వచ్చింది. కిలోనా? 2 రూపాయల కిలోనే. 2 రూపాయల కిలోనే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 2 రూపాయలు 42 రూపాయలు. అయ్యో సారీ 42 రూపాయలట. ఇక మారవా నువ్వు? ఇక దుకాణం పెట్టినన్నా మారుతావు అనుకుంటా. మొక్కపోడా 2 రూపాయలకి ఇలా అమ్ముతావు. 2 రూపాయలకి ఇలా ఏం చేస్తా అనుకుంటున్నావు దుకాణాన్ని?